హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వచ్చేసి చెక్కలు చేశాను. సగ్గుబియ్యం పెసరపప్పు వేసి చెక్కలు చాలా టేస్టీగా, చాలా క్రంచీగా వచ్చాయి. ఇదే ఫస్ట్ టైం నేను చెక్కలు చేయడం. ఇంత బాగా వస్తాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేసిన ప్రాసెస్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఒక 2 అవర్స్ ముందే నేను ఒక 2 స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2.5 స్పూన్ సగ్గుబియ్యం యాడ్ చేశాను. ఈ పెసరపప్పు సగ్గుబియ్యం వాటర్ పోసి క్లీన్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఇవి మోస్ట్లీ ఎంత బాగా నానితే మనకి ఫ్రై అయినప్పుడు సగ్గుబియ్యం తినేప్పుడు గట్టిగా లేకుండా చాలా క్రంచీగా ఉంటాయి. నేను వచ్చేసి 3 అవర్స్ ఆల్మోస్ట్ అలా సోక్ అయ్యాయి. ఆ తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేసుకుంటే అవి ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటాయి. సో ఇవి ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేశాను. 3 అవర్స్ తర్వాత నేను ఇప్పుడు పిండి కలపడం స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం నేను 1/2 kg పిండి తీసుకున్నాను. ఈ పిండిలో ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ సాల్ట్ నేను చెక్ చేసుకుంటూ తగ్గితే యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను. దీంట్లో మెల్టెడ్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ ప్లేస్లో మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, వెన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ని హీట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ బటర్ని పిండి మొత్తం కలిసేలాగా బాగా ఒత్తుకుంటూ కలుపుతున్నాను. ఇది ఎంత బాగా కలవాలంటే మనం ఈ స్టేజ్లో బాగా కలుపుకుంటే చెక్కలు చాలా క్రంచీగా వస్తాయి. మన బటరు పిండి మొత్తానికి ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మనం లాస్ట్లో పిండి ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ చూపిస్తాను. మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా కొంచెం ముద్దలాగా రావాలి. ఇలా వస్తే సరిపోయినట్లు. లేదు రాకుండా పిండి బాగా విడిపోతుంది, ఇలా మనకి ముద్దలాగా కావట్లేదు అంటే ఇంకొంచెం బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసి ఇంకా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 3 అవర్స్ నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం ఉన్నాయి కదా, దీన్ని వాటర్తో సహా యాడ్ చేశాను. అది అంతా యాడ్ చేసి ఇప్పుడు వచ్చేసి అంత ప్రెస్ చేస్తా కలపాల్సిన అవసరం లేదు. పిండిని దీని మీద పైన చల్లుతూ పిండి మొత్తం ఈ సగ్గుబియ్యం పెసరపప్పు కలిసేలాగా కలుపుతున్నాను. ఇలా పిండి అంతా వీటితో కలిసేలాగా కలుపుతున్నాను. అంతే, గట్టిగా ఏం ప్రెస్ చేయట్లేదు ఈ స్టేజ్లో. నెక్స్ట్ దీంట్లోకి మనం ఒక పేస్ట్ చేసుకోవాలి. దానికోసం మన స్పైస్ లెవెల్స్ని బట్టి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ చేశాను. చూసారు కదా, ఇలా మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా ఇలా మిక్సీ చేశాను. దీంట్లో ఒక ఫుల్ స్పూను జీలకర్ర యాడ్ చేశాను పిండిలో. ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేశాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే ఈ స్టేజ్లో కరివేపాకును కూడా కొంచెం మిక్సీలాగా పట్టి లేదా తుంపి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి అంతా పేస్ట్ అంతా ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుతున్నాను. ఇలా అంతా కలుపుకుంటూ చెక్కలకు వచ్చేసి మెయిన్ ఈ పిండి కలపడంలోనే ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఫ్రై చేసుకునేప్పుడు. ఇప్పుడు కంపల్సరీ వేడి నీళ్ళే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిండి కలపడానికి వేడి చేసిన నీళ్ళని కలుపుతూ పక్క నుంచి పిండి వేస్తూ ఇది జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా చేయబెట్టేస్తే చేయగలుగుతుంది. సైడ్స్ నుంచి పిండి పక్కకు అనుకుంటూ ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ వస్తే మనం స్మూత్గా కలుపుకోగలము. ఇలా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా స్పైస్ తినే వాళ్ళు ఉంటే ఎండు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మా పిల్లలు చిన్నపిల్లలు, సో వాళ్ళు అంత కారం ఉంటే తినలేరు. అందుకని నేను ఓన్లీ పచ్చిమిర్చి కారం వరకే యాడ్ చేస్తున్నాను. నచ్చే వాళ్ళు ఒక 2 స్పూన్స్ ఎండు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి వచ్చేసి మనకి బాగా గట్టిగా రావాలి. అంతా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలాగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ పొడి పిండి అంటూ ఉండకూడదు. ఇప్పుడు ముద్ద చేస్తే చూడండి, మనం చెక్కలాగా చేతిలోనే ఒత్తితే బాగా ప్రాపర్గా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మనం పిండి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ పిండి కానీ జావల కొంచెం ఎక్కువ లూజ్గా అయిపోతే అప్పుడు ఇంకొంచెం పొడిపిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు చెక్కలు చేయడానికి నేను ఒక ఈజీ ప్రాసెస్ చూపిస్తాను.
మన దగ్గర ఉండే కవర్ ఉంటుంది కదా, నార్మల్గా మనం వేరుశనగపప్పు అలా ఏం కొన్నా కవర్లో వస్తాయి కదా, ఆ కవర్ని కట్ చేసి దానికి ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన దగ్గర చెక్కలు చేసే మిషన్ లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు, ఇలాంటి బౌల్ ఉంటే సరిపోతుంది. ఇదైనా మన దగ్గర చిన్న పప్పు డబ్బాల టైప్ ఉంటాయి కదా, స్టీల్ పప్పు డబ్బాలు అలాంటివి ఉన్నా కానీ సరిపోతుంది. దాన్ని ఒక కవర్ లాంటి దానిలో పెట్టేసి ఇలా రివర్స్లో అంతా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మనకి బౌల్ కతక్కపోకుండా చెక్కలు చాలా బాగా వస్తాయి. ఇలా బ్యాక్ సైడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఈ బౌల్కి కూడా కవర్కి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ముద్దలు చేస్తున్నాను. నేను వచ్చేసి ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ కొన్ని ముద్దలు చేసి పెట్టుకుంటున్నాను. ఆర్ఎల్స్ ఇద్దరు మనకు చెక్కలు చేయడానికి ఎవరన్నా హెల్ప్ ఉంటే ప్యారలల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేసేప్పుడు ఏంటంటే మనం ముద్దలు చేసిన తర్వాత పిండి ఎండిపోకూడదు, అంటే కొంచెం గట్టిగా అయిపోతుంది, పై లేయర్ అంతా అలా అవ్వకూడదు. మనం ఎన్ని ముద్దలు అయితే చేసుకుంటామో అన్ని ఆ వాయికి పక్కన పెట్టేసుకొని మళ్ళీ దీని మీద ప్లేట్ పెట్టి కానీ లేదా తడిగుడ్డ పెట్టేసి కానీ పక్కన ఉంచుకోవాలి. అప్పుడే పిండి మనం కలిపిన కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇలా కొన్ని ముద్దలు చూసారా నేను ఎంత చిన్న ముద్దలు చేస్తున్నాను. మ్యాక్సిమం మనం చిన్న చిన్న పూరీస్కి చేసినప్పుడు ఎంత ముద్దలు అయితే చేస్తామో అంత చిన్న ముద్దలు చేసేసి ఇప్పుడు ఫస్ట్ కవర్ మీద అరేంజ్ చేస్తున్నాను. అవి ప్రాసెస్ అయితే ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఒక్కళ్ళమే చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద బర్డెన్ లాగా అనిపించదు. ఒక వాయి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చు, ఒకళ్ళే ఉన్నా కానీ సింపుల్గా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా బౌల్ని రివర్స్లో పెట్టేసి ఒకసారి ప్రెస్ చేస్తే చెక్కలు పిండి చాలా బాగా ప్రెస్ అవుతుంది. చాలా సింపుల్గా చాలా క్విక్గా కూడా అవుతుంది ఇది. మనం ఈవెన్ చెక్కల మిషన్ ప్రతిసారి ఒత్తాలి అంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా, ఈ ప్రాసెస్ అయితే పెయిన్ కూడా రాకుండా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి కంపల్సరీ ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇలా అన్నీ ప్రెస్ చేసేసాను. ఇలా ప్రెస్ చేసుకున్నవన్నీ నేను పక్కన పెట్టేసి మనం స్టవ్ మీద చూసారా మందం కూడా ఇలా ఇంత పలచగా వచ్చేస్తాయి, పెద్ద మందంగా లావుగా కూడా ఉండవు. స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ప్రెస్ చేసుకున్న ఈ పిండి చెక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్లో మనం ఇవి వేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరం నుంచే స్పీడ్గా ఇసిరినట్లు వేస్తే ఆయిల్ చింది పడుతుంది. చేయి కొంచెం దగ్గరికి వెళ్ళినా చిన్నగా వేస్తే చాలా సేఫ్గా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఈ టైంలో ఇలా కొంచెం దగ్గరకుండి ఇలా చిన్నగా వేయడం వల్ల ఆయిల్ చిందదు. దూరం నుంచి వేస్తే మాత్రం కంపల్సరీ ఆయిల్ చిందుతుంది. ఇదైతే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఇలా మనం ఒక వాయికి సరిపడా చెక్కలు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేసి ఓవర్లోడ్ అయిపోయిందంటే కొన్ని చెక్కలేమో క్రంచీగా అవుతాయి, కొన్ని ఏమో మెత్తగా కుక్ అవుతాయి. సో వాయికి లిమిటెడ్గానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటే పక్కన మనం ఆల్రెడీ ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మళ్ళీ కవర్ మీద అలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకొని వాయికి రెడీగా పెట్టుకోవచ్చు. ఎలా అయినా ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఈలోపు సింపుల్గా మనం అవి చేసుకోవచ్చు. ఈ చెక్కలు ఇవి 2 సైడ్స్ ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. సగ్గుబియ్యం చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. జీలకర్ర, సగ్గుబియ్యం, పెసరపప్పు అంతా ఇవైతే తినేప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సైజు కూడా చాలా చిన్నగా చేసాం కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసి ఒక వడగిన్నె లాంటి దాంట్లో వేసాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే దాంట్లోంచి కిందకి వెళ్ళిపోతుందని చిల్లులు గిన్నె లాంటి దాంట్లో వేసాను. ఇలా అన్ని ఆయిల్లోంచి జాగ్రత్తగా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పిండి ముద్దలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని ప్రెస్ చేసి వాయు వేయడానికి రెడీగా ఉంచాలి. ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వడానికి మనం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, ఆ హీట్తోనే సరిపోతుంది. వెంటనే మనం నెక్స్ట్ వాయికి రెడీగా ఉన్న చెక్కల్ని ఆయిల్లో ఫ్రైకి వేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఇంకా మనం కలుపుకున్న పిండి అయిపోయేంత వరకు అలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా చెక్కలు చేసుకోవచ్చు. ఇది నేను ఫస్ట్ టైమే చేశాను, చాలా బాగా వచ్చాయి. మీలో ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి.
బట్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా అంతా ఓవర్లోడ్ అవ్వకుండా వాయికి సరిపోయినన్నే యాడ్ చేసుకోవాలి. నా కడాయి మీడియం సైజ్ది కాబట్టి నాకు ఒక వాయికి ఆల్మోస్ట్ 12 వరకు వచ్చాయి. ఇంకంతకు మించి ఎక్స్ట్రా అయితే యాడ్ చేయలేదు నేను. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత సేమ్ ప్రాసెస్, ఇంకా మనకున్న పిండి మొత్తం అయిపోయేంత వరకు ప్రెస్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇంత సింపుల్గా ఇక్కడ యూఎస్లో ఉంటూ కూడా చెక్కలు ఇంత సింపుల్గా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లేదంటే ఇండియా నుంచి ప్యాకేజ్ వేయించుకోవాలి పేరెంట్స్తో, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. సో మనకి చేసుకోవడం వస్తే ఎక్కడున్నా కానీ మనం చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీలో ఎవరన్నా కానీ ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈవెన్ మన దగ్గర చెక్కల మిషన్ లేకపోయినా చాలా చక్కగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.